సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో లాగా ఇష్టం వచ్చినట్లు జీవోలు తేవడం లేదన్నారు. కేబినెట్ భేటీలో చర్చించే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశ్రమల నుంచి దోచుకుంది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. కేసీఆర్ లాగా తమది ఫామ్ హౌస్ పాలన కాదన్నారు ఎంపీ చామల. ప్రజల కోసం ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తుడు ముచ్చట మనకు. కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలి, ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది. రోజు చూడండి, ఈరోజు కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిండో, నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ తెచ్చి తెలంగాణలో నేను సీఎం కావాలనుకోవట్లేదు, నేను కేవలం తెలంగాణకు కాపలాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి. ఏం జరిగింది? ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు, వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి, మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిరో. కేటీఆర్, నువ్వు అమెరికా నుంచి ఊడిపడ్డావు 2009లో. దేనికి వచ్చినావు అమెరికా నుంచి? మీ నాయన ఉద్యమం చేసినప్పుడు నీకు ఎందుకు వచ్చింది అమెరికా నుంచి తెలంగాణకు రావాలని వచ్చి అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు సీట్ తీసుకొని సిరిసిల్లలో ఎందుకు నిలబడ్డావు? ఉద్యమకారుని సీట్ ఊడబిక్కొని దోసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినావు కదా. ఈ ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అమెరికాలో? పనికిరాని ఉద్యోగం. మా నాయన ఎట్లాగూ ఆడ ఉద్యమం చేస్తుండు, ఉద్యమం సమయం అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మా నాయన ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే ఇప్పుడే రెడీగా ఉంటే మళ్ళీ నాకు మంత్రి పదవి వస్తుందన్న దురాలోచనే కదా ఇది. నిజంగానే కేసీఆర్కి ఏ ఉద్దేశం లేకపోతే అల్లుణ్ణి హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఎందుకు మాట్లాడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంతో? ఆ రోజు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు, నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు, నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు, తర్వాత ఎమ్మెల్సీ చేసినావు. ఎవరు ఇది రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకు పోయిర్రో తెలంగాణ ప్రజలు గమనించాలి.